బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి కూటమి గాలి తీసేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం వేదికైంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లడం కంటే వందే భారత్లో విజయవాడ వెళ్లిపోవడమే సులభం అన్నారు విష్ణు. ఇందుకోసం ఎంపీ భరత్ చొరవ తీసుకుని అదనంగా 2 వందే భారత్ రైళ్లు వచ్చేలా చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తి కాకుండా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని విష్ణు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమన్నారు విష్ణు. ఈ దిశగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని గట్టిగా వాదించడం సహచర ఎమ్మెల్యేల్లో చర్చకు కారణమైంది. ఇటీవల ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని భావిస్తున్న అంశాల మీద బీజేపీ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయింది మొన్న 4th January నాడు. కాబట్టి రోడ్స్ త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. అది ఒకటే కాకుండా అది ఎట్లాగో ఒక 5 months May June కల్లా రోడ్స్ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోడ్స్తో పాటు నేను గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని కోరింది ఏంటంటే వందే భారత్ ట్రైన్స్ కూడా కొన్ని వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే రోడ్స్ ఇవన్నీ కన్వీనియంట్గా ఉండే వరకు ఈ ట్రైన్స్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ట్రైన్స్ వైజాగ్ టు విజయవాడ, లేకపోతే వైజాగ్ టు హైదరాబాద్, వైజాగ్ తిరుపతి, ఇంకొక 2 వందే భారత్ ట్రైన్స్ కూడా వచ్చేటట్టు. అంటే ఎయిర్పోర్ట్ అంటే రోడ్లు అవ్వచ్చు, మే జూన్కి రోడ్స్ అయిపోతాయి. అంటే టైం పట్టడం అంటే మనం ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికి 2 hours పడుతుంది. సో ఈ రోడ్స్ ఇంకా కంప్లీట్గా అది కంప్లీట్ అయినంత వరకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రైన్స్ కూడా వేసుకోవటం మంచిది కదా అని ఉద్దేశంతో సలహా